ఈరోజు ఈ వీడియో అండి మనకి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ డే 39 అన్నమాట. చాలా 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 అసలు ఎవరున్నారు, ఎవరు వేరు, ఆహా, ఎవరు సెకండ్ స్టేజ్కి పోతారు, ఎవరు అసలు ఆడరు, ఎవరు విన్ అవుతారు ఏంటనేది చాలా చాలా బాగుంది. ఏంటి అని అంటే వాసంతి అండ్ కళ్యాణ్ జానుబాను వాళ్ళని ఓకే ఉంటుంది కదా, ఇన్బ్యాలెన్సింగ్ ఉంటుంది కదా. వాళ్ళు ఏంటని అంటే సెకండ్ వచ్చేసి వాసంతి కళ్యాణ్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి జానుబాను వాళ్ళు వచ్చేసి ఇన్బ్యాలెన్సింగ్ అని పెడతారనమాట. ఇద్దరికి పెట్టేస్తారు ఇన్బ్యాలెన్సింగ్ అని చెప్పేసి 2 sides వాసంతికి కళ్యాణ్కి పెడతారు. అక్కడ వాళ్ళది మొత్తం చాలాసేపు డిస్కషన్ అనేది జరిగింది, చాలాసేపు గొడవ అనేది జరిగింది. ఎవరు కూడా ఆపడానికి రాలేదు. ఎందుకనంటే వాళ్ళందరికీ ఒకటే ఫీలింగ్, ఏంటనంటే తింటారు, లోపలికి వెళ్ళి అంటారు, గేమ్స్ వచ్చి ఆడతారు, అంతే, ఎవరితోటి కలవరు అని చెప్పేసి చాలా బాగా మాట్లాడారు అన్నమాట. ఇద్దరికిద్దరు బాగానే మాట్లాడారు. థర్డ్ వచ్చేసి అభిమానిక, ఆమె నూకరాజ్ అండ్ ఆశయ ఇన్బ్యాలెన్స్ అని పెడతారు. తను ఏదైనా చెప్పినప్పుడు తన మాట వినేసి మీరు దాన్ని ఫాలో అవుతే బాగుంటుంది అమీర్ అని చెప్పేసి చెప్తారన్నట్టు. అంతే, అంతకుమించి ఏది లేదు అని చెప్తారు. ఫోర్త్ వచ్చేసి అంజలి పవన్కి అభిమానిక అమీర్ వచ్చేసి ఇన్బ్యాలెన్స్ అని పెడతారు. మనకి రిలేషన్షిప్ బ్యాలెన్స్ బోర్డు ఉంది కదా, అందులో మీరు కమ్యూనికేషన్ అనేది లేదు అని చెప్పేసి, కమ్యూనికేషన్ కాదు, తను కన్ఫ్యూజ్ అయ్యాడు అంతే అని చెప్పేసి తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది. ఫిఫ్త్ వచ్చేసి నటరాజ్ అండ్ నీతు మాస్టర్కి వాసంతి కళ్యాణ్, అంజలి పవన్, అభిమానిక అండ్ అమీర్, సోనియా సిద్ధు వీళ్ళందరూ బ్యాలెన్స్ అని పెడతారు. ఇంకా వచ్చేసి సిక్స్త్ వచ్చేసి సిద్ధు సోనియాకి నటరాజ్ నీతు బ్యాలెన్స్ అని పెడతారు. శివ్ ప్రియాంక అండ్ జానుబాను కూడా బ్యాలెన్స్ అని పెడతారనమాట. సో సెవెంత్ వచ్చేసి జానుబాను వాళ్ళకి నటరాజ్ మాస్టర్ వాళ్ళు, శివ ప్రియాంక, అంజలి పవన్ అండ్ వసంత్ కళ్యాణ్ అందరు ఇన్బ్యాలెన్స్ అనే పెడతారు. సో ఎయిత్ వచ్చేసి ప్రియాంక అండ్ శివ్కి శాండ్రా అండ్ మహేష్ ఇన్బ్యాలెన్స్ అని పెడతారు. ఏంటనన్నా అంటే మీరు ఏదన్నా గేమ్ ఆడినప్పుడు అగ్రెసివ్ అయిపోతారు, ఓడిపోయినప్పుడు గట్టిగా చేస్తారు అని చెప్పేసి చెప్తారన్నట్టు. నైన్త్ వచ్చేసి శాండ్రా, మహేష్, నుకరాజ అండ్ ఆసియా వచ్చేసి బ్యాలెన్స్ పెడతారు. ఎందుకనంటే ఫస్ట్ లాగా కాకుండా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వచ్చారు, బట్ చాలా బాగా ఆడుతున్నారు, కీప్టప్ అన్నట్టుగా, ఎంకరేజ్మెంట్ అన్నట్టుగా పెట్టేస్తాడు అన్నట్టు. సో ఇంకా మనకి సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి 3 కపుల్స్ ఆడాలి. సో అక్కడ వచ్చేసి వాళ్ళని గోల్డెన్ కపుల్స్ అంటే సిద్ధు సోనియా సెలెక్ట్ చేస్తారు. ఏంటి అని అంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర నిల్చోవాలి. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎవరైతే పూల్లో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ట్యూబ్ పైన కూర్చొని స్విమ్ చేస్తూ ఉండాలి. స్విమ్మింగ్ అంటే మన ఉంటుంది కదా, ఇలా అంటాం. సో అలా ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళకి మనకి చిన్న సీసా ఉంటుంది కదా, పెడల్ పైన నిల్చోవాలి, తాడు పట్టుకొని ఉండాలి. ఎప్పుడైతే వేరే కార్నర్ సైడ్ పాయింట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఆ పాయింట్స్ని తీసుకొని పడిపోకుండా జాగ్రత్తగా వాళ్ళ తాడు లాగేసి ఆ పాయింట్స్ అనేది మళ్ళీ వీళ్ళు నిల్చున్న దగ్గరికి తీసుకొచ్చుకోవాలి, వాళ్ళ బాక్స్లో వేసుకోవాలి. సో టైం లిమిట్ అనేది ఉంది. బట్ మనం స్విమ్ చేసేటప్పుడు ఏంటంటే పూల్కి చుట్టూ కార్నర్స్ ఉంటాయి కదా, సైడ్స్, అవేవి పట్టుకోకూడదు. మేబీ అందులో పడిపోతే మళ్ళీ వాళ్ళు స్టార్టింగ్ నుండి రావాలన్నట్టు. ఇక్కడ వచ్చేసి కళ్యాణ్ బాగా ఫాస్ట్గా వెళ్ళేసి తీసుకొచ్చాడు. సెకండ్ టైం తీసుకొచ్చేప్పుడు మాత్రం కళ్యాణ్ అస్సలుగా మూవ్ అవ్వదు. తర్వాత తన స్ట్రాటజీ ప్లే చేస్తాడు, చాలా బాగా అనిపించింది. బ్యాక్ సైడ్ కూర్చోండి చేస్తాడు. తర్వాత ఆ స్ట్రాటజీని మిగతా వాళ్ళు కూడా యూజ్ చేశారు. తర్వాత వచ్చేసి వీళ్ళ దాంట్లో నుకరాజ్, ఆసియా, కళ్యాణ్, వాసంతి అండ్ అయితే అక్కడ ఏం ఫౌల్స్ జరుగుతున్నాయి, ఫౌల్స్ని బట్టి పెనాల్టీస్ అనేవి ఉంటాయి. సో ఆ పెనాల్టీస్ కూలర్ వేసుకో దానికి కూడా రిమోట్ కావాలి, పెనాల్టీస్ అనేటివి ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళకి మైనస్ మార్క్స్ ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నుకరాజ్ అండ్ ఆసియా 120, జానుబాను 100 తీసుకొస్తారు, వసంత్ కళ్యాణ్ 90 తీసుకొస్తారనమాట. సో వీళ్ళకు వచ్చేసి జానుబానుకి -325, నుకరాజ్ ఆసియా -215, థర్డ్ వచ్చేసి వసంత్ కళ్యాణ్ -260 అంటే పెనాల్టీస్ పోగా. సో ఒక్కొక్క పెనాల్టీకి -5 అన్నమాట. అవన్నీ కౌంట్ చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే ఆ విధంగా వచ్చేస్తుంది. నుకరాజ్ వాళ్ళు 120 పాయింట్స్ తీసుకొచ్చారు, జానుబాను వాళ్ళు 100 తీసుకొచ్చారు, వసంత్ కళ్యాణ్ వాళ్ళు 90 తీసుకొచ్చారు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే అక్కడ మనకి లాస్ట్ మైనస్ దాంతో
దాంతో క్యాలిక్యులేట్ చేసేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. కాకపోతే మాత్రం ఆ గేమ్ ఆడేటప్పుడు నూకరాజు అయితే చాలాసేపు అక్కడే స్ట్రక్ అయిపోయాడు. ప్లస్ 2-3 టైమ్స్ తను పూల్లో పడిపోయి మళ్ళీ స్టార్టింగ్ నుండి ఆడాడు. కాకపోతే అక్కడ చిన్న ట్విస్ట్ అనేది జరిగిందండి. చాలా బాగా అనిపించింది. కాకపోతే ఏమంటారు, మన కళ్యాణ్ స్ట్రాటజీ ప్లే చేశాడు కదా, సూపర్ స్ట్రాటజీ అసలు. అయితే ఆ టైంలో అట్లా ఆడాలి అన్న ఆలోచన రావడం అనేది కూడా, అంటే మనకి స్విమ్మింగ్ చేసే వాళ్ళకైతే ఒక ఐడియా అనేది ఉంటుంది, బట్ మన అసలుకే ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి తొందరగా అయిపోతుంది. అది చిన్నదండి, చిన్న ఎపిసోడ్. ఎక్కువగా గేమే కాబట్టి గేమ్ కూడా చాలా బాగుంది. నిజంగా ఇలాంటి గేమ్స్ బిగ్ బాస్లో పెడితే ఎంత బాగుంటుందో అనిపించింది. వెరైటీ గేమ్స్ కొన్ని అంటే బిగ్ బాస్లో ఇందులో కూడా వచ్చాయి. మనము ఆ శాండ్. సో ఓవరాల్గా ఎపిసోడ్ అయితే సూపర్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.